హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రణీత్ రెడ్డి. ఇవాళ మనం పిల్లల్లో స్క్రీన్ టైం, మొబైల్ ఫోన్ ఎడిక్షన్ అండ్ పిల్లలపైన సోషల్ మీడియా ప్రభావం గురించి మాట్లాడుకుందాం. మీ పిల్లలు ఎక్కువగా స్క్రీన్స్ అండ్ మొబైల్స్ చూస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? అయితే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో చాలా డీటెయిల్గా చేశానండి. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం అసలు స్క్రీన్ టైం అంటే ఏంటి, స్క్రీన్ టైం వల్ల పిల్లలపైన వచ్చే హార్మ్ఫుల్ హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ స్క్రీన్ టైం డైలీ అలవెన్స్ ఎంత, డైలీ ఎంతసేపు, ఏ ఏజ్ పిల్లలు ఎంతసేపు డైలీ స్క్రీన్ చూడొచ్చు, అండ్ టిప్స్ అండ్ రికమెండేషన్స్ టు రెడ్యూస్ స్క్రీన్ టైం అనే హెడ్డింగ్స్ కింద ఈ వీడియో డిస్కస్ చేద్దామండి. ఫస్ట్, స్క్రీన్ టైం అంటే ఏంటి? స్క్రీన్ టైం అంటే పిల్లలు స్క్రీన్స్ ఉన్న డివైజెస్ డైలీ ఎంతసేపు చూస్తారనేదే స్క్రీన్ టైం అండి. అవి టీవీ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ట్యాబ్స్ అవ్వచ్చు, ఐప్యాడ్స్ అవ్వచ్చు, మొబైల్ ఫోన్స్ అవ్వచ్చు, వీడియో గేమ్ కాన్సోల్స్ అవ్వచ్చు. దీనిలో పిల్లలు మూవీస్ చూడొచ్చు, టీవీ షోస్ చూడొచ్చు, కార్టూన్స్ చూడొచ్చు, వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు, ఈవెన్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా కంటెంట్ చూడొచ్చు. వీటన్నిటి మీద చిల్డ్రన్ ఎంత టైం అయితే డైలీ స్పెండ్ చేస్తున్నారో దాన్నే స్క్రీన్ టైం అంటారండి. స్క్రీన్ టైం వల్ల పిల్లల్లో వచ్చే హార్మ్ఫుల్ హెల్త్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందామండి. పిల్లల్లో 90% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 2 ఇయర్స్లోనే జరుగుతుంది, అండ్ వాళ్ళ ఫిజికల్ గ్రోత్ కూడా ఫస్ట్ 2 ఇయర్స్లోనే చాలా ర్యాపిడ్గా ఉంటుందండి. ఈ టైంలో మనం వాళ్ళకి స్క్రీన్స్ అలవాటు చేయడం వల్ల వాళ్ళలో చాలా ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, అలానే సోషల్ అండ్ బిహేవియరల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఐస్ ఎఫెక్ట్ అవుతాయండి ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల. పిల్లలు ఎక్కువగా స్క్రీన్స్ని దగ్గరగా పెట్టుకొని చూడడం వల్ల వాళ్ళు కనీసం ఐస్ కూడా బ్లింక్ చేయరు అన్నమాట చూసేటప్పుడు. దీనివల్ల ఐ డ్రైనెస్ అవ్వడం, ఇరిటేషన్ రావడం, రెడ్నెస్ రావడం, దగ్గరగా పెట్టి చూడడం వల్ల మయోపియా, షార్ట్ సైటెడ్నెస్ రావడం. పిల్లల్లో ఈ మధ్యకాలంలో మనం ఎర్లీ ఏజ్ నుంచే స్పెక్స్ వాడడం చూస్తున్నాం కదా, దీనివల్లనే అండి. అండ్ ఇలానే స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయండి పిల్లలకి ఈ ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల. స్క్రీన్ నుంచి ఎమిట్ అయ్యే బ్లూ లైట్ వల్ల మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది బాడీలో. దీనివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అండ్ పిల్లలు ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల ఒబెసిటీ, దే ఆర్ ప్రోన్ ఫర్ ఒబెసిటీ అనమాట. కదలకుండా కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అండ్ స్క్రీన్స్ చూసేటప్పుడు ఏదో ఒకటి తినడం, ఇవన్నీ అలవాటు చేసుకోవడం వల్ల ఎర్లీ ఏజ్ నుంచి ఒబెసిటీ వస్తుంది వాళ్ళల్లో. అండ్ ఎక్కువగా స్క్రీన్స్ని ఇలా నెక్ బెండ్ చేసి చూడడం, ఆక్వర్డ్ పొజిషన్లో పడుకొని చూడడం, దీనివల్ల ఏమవుతుందంటే నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఎర్లీ ఏజ్ నుంచే. నెక్స్ట్ వీడియోలో మనం అధిక స్క్రీన్ టైం వల్ల పిల్లల్లో వచ్చే మానసిక ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుకుందాం, అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రాణం పేట్స్ కపుల్. థ్యాంక్ యూ.